ఎటువంటి సంకేతాలు ఇచ్చింది అనుకోవచ్చు? 4 కూడా ఓసీలకు ఇవ్వలేదు, కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ. ఈవెన్ టీఆర్ఎస్ కూడా బీసీకి ఇచ్చింది. సో కొంత మనం ఈ బీసీ వాదం పనిచేసిందని చెప్పాల్సి ఉంటుంది. బీసీ వాదం మిగతా కమ్యూనిటీస్ కూడా ప్లస్ అయింది. మొన్న జరిగిన క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో దానివల్ల ఓసీల జనాభా తక్కువ అన్న పర్సెప్షన్ రావడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు ఫోర్స్డ్గా అయినా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది ఓవరాల్ గా. అది కాంగ్రెస్ పార్టీ అయితే 3కు జనరల్ గా ఒకటైనా రెడ్డి ఉంటుందని భావించారు, కానీ ఒక రెడ్లకు కూడా ఇవ్వలేదు. రెడ్డి కానీ ఓసీ అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఎవరికి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చింది కూడా ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ. సిపిఐ బీసీ నేతకు, యాదవ్ నేతకు ఇచ్చింది. సేమ్ బీఆర్ఎస్ కూడా అంతే, తెలంగాణకు సంబంధించి. అయితే దీనిలో ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ పేర్లు ఇద్దరు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన దాని గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వారిలో విజయశాంతి పేరు ఊహించలేదు, శంకర్ నాయక్ పేరు కూడా ఊహించలేదు. చాలా పేర్లు వచ్చాయి, చాలా డిఫరెంట్ నేమ్స్ ముందుకు వచ్చినా సరే అల్టిమేట్ గా అక్కడ జరిగింది డిఫరెంట్ గా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం చూడాలి, విజయశాంతికి ఎమ్మెల్సీ ఇస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఎవరి కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు విజయశాంతికి అని సర్ప్రైజ్. రాష్ట్ర నాయకులు ఎవరి చాయిస్ కాదు. చాలా మంది అంటారు హైకమాండ్ అంటే ఇది రాహుల్ గాంధీ చాయిస్ కూడా కాదు. మళ్ళీ చాలా మంది రాహుల్ చాయిస్ అంటున్నారు, కాదు. విజయశాంతికి ఎమ్మెల్సీ సీట్ ఎట్లా వచ్చిందంటే మీనాక్షి నటరాజన్ ద్వారా వచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. విజయశాంతి ఒకే ఒక్కసారి ఎంపీ 2009 నుంచి 14 వరకు. మీనాక్షి నటరాజన్ ఒకే ఒక్కసారి ఎంపీ 2009 నుంచి 14 వరకు. సో ఈ విషయం చాలా మందికి తెలియదు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి. సో 2009లో టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, విజయశాంతి ఇద్దరు గెలిచారు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ లోని మాండసోర్ నుంచి ఆ టర్మ్ లోనే ఎంపీగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. 2007లో ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయ్యారు, రాహుల్ గాంధీ మెయిన్ కూటమిలో భాగమయ్యారు. సో 2009లో మీనాక్షి నటరాజన్ ఫస్ట్ టైం ఎంపీ ఫ్రమ్ మధ్యప్రదేశ్ మాండసోర్ నియోజకవర్గం. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఎప్పుడు గెలవలేదు, విజయశాంతి కూడా గెలవలేదు. 2014లో పోటీ చేసింది మీనాక్షి నటరాజన్. బట్ బీజేపీ ఆ ఎలక్షన్ లో 29కి 27 సీట్లు వచ్చాయి. 2019లో మళ్ళీ పోటీ చేసింది మీనాక్షి నటరాజన్. మళ్ళీ బీజేపీ సేమ్. మధ్యప్రదేశ్ లో బీజేపీ వేవ్ ఉంది. దిగ్విజయ్ సింగ్ లాంటి నేతనే ఓడిపోయిన పరిస్థితి. ఒక కమల్నాథ్ ఒక్కడే 2014లో, తర్వాత 19లో చింద్వారా నియోజకవర్గం నుంచి ఒకే ఒక్క వ్యక్తి గెలిచారు, కమల్నాథ్ ఒక్కళ్లే. మిగతా ఎవరు కూడా గెలవలేని పరిస్థితి. సో మీనాక్షి నటరాజన్ ఆ 2 సార్లు ఓడిపోయారు, 2014లో, 19లో. ఆ తర్వాత మళ్ళీ ఆమె మొన్న ఎంపీ అసలు కంటెస్టే చేయలేదు. సో 2009 నుంచి 14 మధ్య విజయశాంతి, మీనాక్షి నటరాజన్ ఇద్దరు లేడీస్ ఎంపీస్ కాబట్టి పార్లమెంట్ లో ఫ్రెండ్స్ అయ్యారు. ఈవెన్ దో షీఈస్ ఫ్రమ్ కాంగ్రెస్, షీఈస్ ఫ్రమ్ బీఆర్ఎస్. పార్లమెంట్ లో జనరల్ గా ఫిమేల్ ఎంపీస్ తక్కువ ఉంటారు, 540 మందికి ఒక 40-50 మంది ఉంటారు. సో వాళ్ళంతా ఒక సర్కిల్ గా తిరుగుతూ ఉంటారు. అంటే ఒక ఫిమేల్ ఎంపీస్ అంతా కూడా పార్టీలకు అతీతంగా ఫ్రెండ్స్ ఉంటారు. సో 2009 నుంచి 14 మధ్య మీనాక్షి నటరాజన్, విజయశాంతి మంచి ఫ్రెండ్స్. సో మనకు విజయశాంతి ఎంపీ కావడం అన్నది చాలా 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 సర్ప్రైజింగ్ ఇచ్చింది మనకు. ఒకసారి విజయశాంతి ఇవాళ నామినేషన్ వేసిన విజువల్స్ కూడా మనం చూస్తే గనక మీరు చూడండి, ఆమె సీఎం కంటే ఆలస్యంగా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు వచ్చారు,